డోర్ ఓపెన్ ఉందా? సనా ఎందుకట్లా గిల్లుతున్నాడు చూడాడు. సీతాకోక చిలకల గుంపు నడుమొప్పుల్లో కిత కితలాడే అందరూ అట్లనే అంటారు నన్ను. ఎదురుగా కనబడగానే అంతే తడబడినానే. ఏం కాదు పట్టు. అట్లా వద్దు, ఒకటేసారి పెద్దగా వేరే అమ్మాయిల దగ్గర కోకుండా. బంగారు పువ్వుల కానుక పేరేలే కాంచనా. లైఫ్ లో ఇట్లా వేరే అమ్మాయితో వెళ్ళిపోతాడు అడగక. పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పాపలు ఉంటాయి, మన చకికి పాపలు అవుతాయి. కొడతావా అండి ఇచ్చుతా భరిస్తాడు, అదొకటి బెస్ట్ మూమెంట్. అనుబంధం చూపాలంటే సరిపోతే జన్మమే. హలో వాట్సాప్ మైండ్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మా యానివర్సరీ వీడియో అన్నమాట. సో అంటే మా ఇద్దరు యానివర్సరీ కాదు, నాది సనాది. సో ఇప్పుడైతే మేము ఏం తీసుకున్నాం, కేక్ తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు పోయి కేక్ కట్ చేయాలి. సో ఈ ఇయర్ కూడా ఏం పెద్ద సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ సిచ్యువేషన్స్ బాగాలేవు, మనని డిఫెండ్ చేస్తున్నాయి అన్నిటికీ. చలో ఇప్పుడు పోయి అయితే నా కోసం రిషన్న శ్రీయన్న బుగ్గలు ఊదుతుర్రు, సనాకు తెలియకుండా వాళ్ళని బుగ్గలు నీకు పెట్టేసిన. ఏమంటావు? అవును, అంతే బరాబర్. వీడియో పట్టిన వీడియో రిలీజ్ అవుతుంది. నేనే డైరెక్టర్, నేనే ఓన్లీ ఎడిటర్, ఈయన డిఓపి కూడా నేనే. షార్ట్లే మొత్తం సాయి తీశాడు, కొంచెం క్రియేటివిటీగా. మరి ఎట్లుంటే తెలుసు కదా, మనం రాను ఉండాలి. బుడో ఎక్కువ మేము గోవాలో బండి కొనుక్కున్నాం, కలిసినాం. సో గైస్ ఇది సనాకు ఫోన్ చేసిన, యానివర్సరీ వీడియో అని చెప్పిన కదా, గోవా వచ్చింది. సనాకు ఫోన్ చేసిన రమ్మన్న, H3 నంబర్ చెప్పిన. సో ఇది ఓన్లీ యానివర్సరీ. మన ఎవరైతే మన ఫ్యాన్స్ ఉన్నారో, ఫ్యాన్స్ అంటే నా ఫ్యామిలీ, నేను ఫ్యామిలీ అంటే నార్మల్గా. సో ఎవరైతే మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఉందో వాళ్ళ కోసం మాత్రమే నాకు మెసేజ్ చాలా చేస్తారు అన్న, యానివర్సరీ వీడియో కోసం వెయిటింగ్ అని. సో వాళ్ళ కోసం మాత్రమే ఇది ఒక హ్యాపీనెస్. వాళ్ళు మేము యానివర్సరీ చేసుకుంటే మేము ఎంత హ్యాపీ ఉంటామో తెలియదు, కానీ వాళ్ళైతే చాలా హ్యాపీ ఉంటారు, అది మాకు తెలుసు. సో గైస్ నెక్స్ట్ అయితే ఇంకోటి సర్ప్రైజ్ వీడియో ఉంది, వెయిట్ చేయండి దానికోసం. సో మాకు గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటారు కదా, గిఫ్ట్లు ఏమొద్దు మాకు, ఫోటో ఫ్రేమ్ కూడా వద్దు. సో అవే మనీతోని, మీరు ఫోటో ఫ్రేమ్ చేయించే మనీతోని ఒక 10 మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ చేయండి మన పేరు మీద. డోర్ది వచ్చింది, డోర్ ఓపెన్ ఉందా? సనా ఎందుకు ముట్టుకుంటున్నావు అసలు? ఇది చేసుకొని అన్నాడు కదా ఫస్ట్. చెప్పినా కదా గైస్ మీకు ఆల్రెడీ. ఇది జస్ట్ శాంపిల్ వీడియో, ఇది ఫ్యాన్స్ కోసం, కానీ నీకు సర్ప్రైజ్ ఇంకోటి ఉంది. సర్ప్రైజ్ ఉంది, ఆ నెక్స్ట్ వీడియోలో వస్తుంది గైస్. ఇట్స్ చేస్తాను. ఎందుకట్లా గిల్లుతున్నాడు చూడాడు. సీతాకోక చిలకల గుంపు నడుమొప్పుల్లో కిత కితలాడే. చూపిస్తాను. ఆమె ఈవిడ ఎంత మంచిగా రెడీ వచ్చిందో, నేను చేసుకున్నాను, ఈ బట్టలు వేసుకున్నా. నెక్స్ట్ చెప్పిన సర్ప్రైజ్ వీడియోలో క్రేజీ తయారైతే ఆ సూటు బీట్ అన్నేస్తా. చూస్తే గుంట ఫ్లాట్ అనాల, చూస్తే గుంట ఫ్లాట్ అవ్వాలా. డర్లాగానా లడికి నాకా? సరే హ్యాపీ యానివర్సరీ నాన్న. థ్యాంక్ యూ. ఒక మారు కలిసిన మనం ఎందుకు వచ్చినావు ఇట్లాగానే? సో మనం యానివర్సరీ మీరు నా కోసం గిఫ్ట్ ఏం తేలేదా? ప్లాన్ చేసిన, ఈడ కాదు బయట. బయట ఎందుకు? నా ఇష్టం అది, నువ్వు మంచిగా కట్టుకోదా, సీరే మంచిగా ఉన్నావు కానీ డుంబు పని ఉన్నట్టు. ఎదురుగా కనబడగానే అంతే తడబడినానే. నువ్వు కూటున్నావు తెలుసా, కూటు.
హ్యాపీ యానివర్సరీ. సార్ మీకు హైలైట్ చూపిస్తా దాని తర్వాత. వీడు యాక్చువల్గా ఏం చేసిందంటే పువ్వులు తిమ్మన్నాడు అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ప్రేమతో పువ్వులు కాకుండా పూల దండలు తెచ్చిర్రు. చూడు ఇవేంటి అనుకుంటున్నాం, పూల దండాలు తెచ్చిర్రు. ఎందుకో ఇప్పుడు ఖరాబ్ చేసుడు అని అట్లనే ఉంచేసిన అవే వేసుకుందాం ఇక. అవే వేసుకుందామా? వేసుకోవాలి. నేను నీకేస్తాను, నువ్వు నాకే. అట్లా వద్దు. నేను ఇవ్వాలంటే లేదు కదా, అది దేవుడు దైవమో మా ఆడవాళ్ళకి స్పెషల్ దేవుడు పంపించింది. అట్లా దండలు వేసుకోవద్దు పెళ్లి కాకముందు. ఇయ్యమమ్మ అది. దండలు వేసుకుంటే సగం పెళ్ళి అయిపోయినట్టు అంట. నేను ఎవరో నోట్లకి విన్నా. నువ్వు తెచ్చిందే తాట, అసలు ఆ తాట ఎట్లా వచ్చింది? ఇక్కడ మనకు మన ముంగట హోటల్ ఉందా, హోటల్ అన్న తెలిసిన ఉంటాడు, ఆయన పోయిండు తీసుకొని వచ్చింది పర్సనల్ ప్రయోగాలు చెయ్యకండి ప్లీజే కన్నా. పూల దండలు వచ్చినాయి చూడు. వేసుకొని అమ్మ శివుడు పంపించిండు, నువ్వు పార్వతికి అయ్యు, పార్వతి శివునికి వేస్తుంది అని. దా ఇటు పట్టు. సరే తమ్ముడు ఐ లవ్ యూ ఉంచుకో. వద్దు ఇగో. సరే నీ దండ నా దండ కాదు, పెద్ద అవుతుంది కదా. సో మీరు పూల దండలు వేసుకుంటే సగం పెళ్ళి అయిపోయినట్టు. సగం పెళ్ళి ఏం కదా పట్టు. అట్లా వద్దు, ఒకటేసారి పెద్ద నేను వేసుకుంటా. నీకు నువ్వు వేసుకోకు, నాకేయాలి. అంటే నాకు నువ్వు అంటే ఇష్టం వద్దు కన్నా. ఇప్పుడే అంతా నువ్వు వేసుకోని, నువ్వు నాకు వేసినావు కదా, నేను నీ దాన్ని వద్దు నాకైతే వద్దు. నాకు పూల దండలు ఇవన్నీ దింపేసి ఇప్పుడు అది ఇప్పేసాయి. యానివర్సరీలో ఏం లేదు, క్యాన్సల్. ఉండ పూలు కొట్టేదా లెక్క. సో కన్నా నాకు కూడా వద్దు, నువ్వే వేసుకో. ఇటు పట్టు ఒకసారి చెప్తా పట్టు. ఒకసారి పట్టుకో, ఒకసారి వేసుకో. అరే ఏదో సన్మానం చేసినట్టు వేస్తారు. నన్ను ఏమంటారు, నా దాంట్లో 50% నువ్వే కాబట్టి ఇంకో 50 ఏళ్ళు నువ్వు ఎక్స్ట్రా బతకాలని నీకు ఆ పూలదండం అమ్మా. లవ్ యూ. చూడు ఒక నిమిషం. హ్యాపీ యానివర్సరీ. పూలదండలు తెచ్చిర్రు. సో ఓకే. సో గైస్ మీకోసం అయితే మేము చేసుకున్నాం. ఫస్ట్ కేక్ కట్ చేద్దాం. సో మీతోనే చేసుకుందాం అనుకున్నా ఈసారి, కానీ మిస్ అయిపోయింది. నో ప్రాబ్లం. నాతో చేసుకుంటే నేనే తీసుకోవాలి. అనవసరంగా ఏడ్చిన. ఈ మోనిక నాకు నీకు టికెట్ బుక్ చేసిండే, ఏడవ కన్నా ఒక్క క్లూ నాకు ఇచ్చిన అయిపోతుంది తెలుసా. ఏమన్నా మాట్లాడుతుంది. చాలా పెద్ద సర్ప్రైజ్ చేసుకున్నా. నీళ్ళల్లో మురిసిన తామరా అందరు లేక ఇట్లా నార్మల్గా ఇచ్చి అయిపోతుంది కదా. ఎందుకు ఇలా పెట్టేసి నోట్లైనా పెడితే అదే సడన్గా కొరికింది అనుకో ఉండిపోతుంది. పెడతా పట్టు. నా లైఫ్ లో ఫస్ట్ గిఫ్ట్ అనుకుంటా అది రింగ్. లేదు గిఫ్ట్లు ఇస్తాయి ఇక్కడ నుంచి. ఏమొద్దు, నువ్వు ఉండు మంచిగా నాతో చాలు, వేరే అమ్మాయిల దగ్గర పోకుండా. బంగారు పువ్వుల కానుక పేరేలే కాంచనా. యాక్చువల్లీ నేను కోసం అని తీసుకున్నా, ఎప్పుడో తీసుకున్నా. తీసుకున్నా ఈ యానివర్సరీ జరుపుకోని అంటే నేను నా చేతికే పెట్టుకున్నా. ఎయిర్పోర్ట్ లో నెక్స్ట్ మోనికాకి ఎయిర్పోర్ట్ వీడియోలో ఉంటుంది రింగ్. కాదు నాది. మరి పెట్టుకుంటా. నీకన్నా మంచిగానే ఉందిలే నా రింగ్ అంటున్నాను. నా రింగ్ నీ రింగ్ కాదు. బాగుందా? బాగుంది. ఉంచుకుంటావా ఏదైనా? పాడేసుడేనా ఇంటికి ఎంత మంచి ఇస్తే పాడేసుడనా. ఇంట్లో పెట్టేస్తా గైస్, నేను వాడేను. సరేనా? ఉంటావా లైఫ్ లో ఇట్లా ఉంటుందంటే వేరే అమ్మాయితో వెళ్ళిపోతాడు అడగక్క. ఎందుకోదనే అడుగు. అయ్యో డౌట్ అడగద్దా, నువ్వు అడగవా నన్ను?
చెప్పు. అదే అడిగినా నేను, ఉంటావా వెళ్ళిపోతావా అని చెప్పి. మనకి ఎప్పుడో చెప్పిన మనం పెళ్లి చేసుకుందాం, మనకు పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పాపలు ఉంటాయి, మన చకికి పాపలు అవుతాయి, అందరం ఉందాం, ఇల్లు కొనుక్కుందాం ఇప్పుడు. సరేనా? మరి ఇప్పుడు వేసుకుంది పెళ్ళి, వస్తావా? దా. దండేసుకోవే. నేను వేసుకో, నువ్వు వేస్తే ఎందుకు ఇప్పుడు నువ్వు దండేసుకుంటే నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకుంటారు అమ్మాయిలు, నీకు మెసేజ్ చేయరనే నీ బాధ కదా. అదే నాకు తెలుసురా, వేసుకుంటా నేను వెయ్యను, అక్కడ నువ్వు ఎదుగుతావే, మీ తమ్ముడు వేసుకుంటా అక్క. ఆమె వేయాలి, నాది నేను పెళ్లి చేసుకోవాలా? వద్దు, నేను వెయ్యను. ఇప్పుడు పెళ్లి కాలంటూ పెళ్లి కన్నా ఇగో రింగులు పెట్టుకుంటే కూడా ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే. నువ్వు నాకు పెట్టినావు, నేను నీకు పెట్టినా. ఈడ పెట్టుకుంటారు రింగ్, అట్లేముండదు, అట్లేముండదు. అవునావే? అయితే మా ఎంగేజ్మెంట్ అయిపోయింది గైస్. ఓకే, పర్లేదు. అయితే దండే అయితే ఏం కాదు. దండే అయితే పెళ్లి అయిపోయినట్టు కాదు. అయ్యో లేకపోతే నేను ఇప్పుడు అంత ఖరాబ్ చేస్తాను నేను. కన్నా అయ్యో కన్నా చెప్తున్నా. వద్దు కన్నా. కెమెరాలో ఫ్యాన్స్ కనిపిస్తారు, కెమెరాకి చూస్తున్నారు ఇద్దరు గైస్. చెప్తున్నా, వాళ్ళు చూస్తారు కాబట్టి. గైస్ చూస్తారు కదా, నేను దండ ఏమంటే వేస్తలేదు. ఎంత ఎప్పటికైనా నన్ను మోసం చేద్దామని. నేను మోసం చేద్దామని కాదు, ఇట్లా దండలు వేసుకోవద్దంట మీ మమ్మీ చెప్పింది నాకు, అందుకోసమే నేను వేస్తలేను. నాకు వేయాలంటే డైరెక్ట్ తాలిబొట్టు కట్టేద్దాం. మరి డైరెక్ట్ ఎట్లా వేసుకుంటాడు రా? ముహూర్తం లేదు, ఏం లేదు అక్కడు. ముహూర్తం ఎందుకు? కలిసి ఉండేటోళ్ళకు ముహూర్తం చూసి నా లైఫ్ లోకి వచ్చినావు. అవును, ముహూర్తం చూసుకొని వచ్చిన 13th కి. అవును, మరి చూపించుకున్నా నేను. ఒక సాయం ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తున్నా, ఆయన జాతకం చెప్పండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనకు మస్తు మంది లవర్ విన్నారు, నువ్వు పోతే నీ జీవితం ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ అయిపోయింది మరి కాలేదు అక్క నా జీవితం. చెప్పు, నీ జీవితం ఏమైంది? బంగారం వాళ్ళు ఉన్నావు, బండకు బండ. బండకు బండ ఉంటే అయిపోతుందా? గైస్, నేను 2 పూటలు తినేది ఒక్క పూట తింటది అంటే ఎంత ఖర్చు పెడుతున్నా తెలుసా నేను ఈమె కోసం తిండికి. నువ్వా? ఇంకా లేదు, నేను చిత్రపూర్లో తింటా రోజు పోయి. అబద్ధాలు చెప్పకు. చిత్రపూర్లో తింటావా? ఎందుకు సార్ వీడియో కూడా ఇజ్జత్ తీస్తుర్రు. చిత్రపూర్లో ఎన్నిసార్లు తిన్నా చెప్పాక ఈ నెలలో? రోజు ఈ మంత్ లా? సరే రా, పోను, వదిలేసి. ఈ మంత్ మేము లేము కాబట్టి తిన్నది. నా ఇష్టం, నీకెందుకు? నువ్వు తినవా? తింటా లావు కావు కానీ ఓ సైడ్ తినడావే. దున్నపోదా? 8-9 దోశలు తింటాడు, నేను 3 దోశలు తింటా. తింటాడా అక్క? అయ్యా గైస్, 8-9 దోశలు అంటే ఆ దోశలు కాదు, ఇంత అట్లేస్తారు చూసిరా, అవి సన్నం వేపించుకొని తింటా. ఇలా నేను నాది ఒక్క దోశ, ఇలా 3 సారీ ఇలా నా 3 దోశలు, ఇలా ఒక దోశ అంటే 3 దోశలు అంటే 9 దోశలు తింటది. అట్లా ఎప్పకు రాలేమేమో అనుకుంటారు. మరి నా పేరు చెప్తలేవా? సరే చెప్పాను, వదిలేసి. గైస్, మ్యాగీ తింటది. మేము మా కుక్కకు పెట్టి డబ్బు ఉంటుంది ఒకటి, ఇంత దాని తింటది మ్యాగీ. యానివర్సరీ వీడియోనే. ప్రతిసారి మనం యానివర్సరీ సెలబ్రేట్ చేసుకొని అట్లుంటాం కదా. సో నార్మల్గా ఈ యానివర్సరీ చిల్లింగ్ యానివర్సరీ అన్నమాట. సో గైస్, మేము అందరికి ఒకటి చెప్తున్నా, మాకు ఏది ఏమైనా సరే మేమిద్దరం లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం. మేము ఇద్దరం ఎప్పుడైనా సరే ఇట్లానే కలిసి ఉంటాం. మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. మా పెళ్ళికి మీ అందరు రావాలి. ఎవరైతే మన 2 సంవత్సరాలు మేము ఇద్దరం కలిసి ఉన్నామంటే 2 సంవత్సరాల్లో రోజుకి ఎన్ని గొడవలైనా బాగే తెలియదు. ఫిక్స్ అయిపోయి, ఇది నిజం. రోజుకు ఒక 10 సార్లు తిట్టుకొని కొట్టుకుంటాం కావచ్చు. తెలుసు, అందరు చాలా మంది అంటారు ప్రేమ ఉన్న కాడ గొడవ ఉంటుంది, గొడవ ఉన్న కాడ ప్రేమ ఉంటుంది. కానీ ఇదే వెళ్ళిపోతాడు నన్ను. సరే ఇప్పుడు చెప్తా వాళ్ళు సో నా వరెస్ట్ మూమెంట్ వచ్చేసి ఏంటంటే, లాస్ట్ ఇయర్ సాయి కూడా చెప్పిండు, ఒక అమ్మాయి వల్ల నన్ను చాలా సఫర్ అయినా. నేను నాతో అసలు మాట్లాడేవాడు కాదు, ఆ పిల్లతోటే చాట్ చేసేవాడు, కానీ నాకు దొరకలేడు, దొరికిపోయాను. అదే నా లైఫ్లో వరెస్ట్ మూమెంట్ అనమాట. సో ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన మారిపోయిండు ఇప్పుడు. బెస్ట్ మూమెంట్ వచ్చేసి, నేను ఎన్ని తిట్టినా, నేను ఎంతసేపు ఆడితో వాదించినా, కొడతా వాడిని గిచ్చుతా, భరిస్తాడు. అదొకటి బెస్ట్ మూమెంట్. అనుబంధం చూపాలంటే సరిపోతే జన్మమే. సాయి
1 minute టైం ఇస్తున్నా. సనాకి ఏం చెప్పాలన్నా లవ్ సింబల్ ఇస్తే చెప్పు. అది ఒక కామెంట్ రూపంలో వచ్చింది. అక్కకి టైం ఇస్తే ఏం చెప్తుంది, అన్నకి టైం ఇస్తే ఏం చెప్తుంది, ఒక లవ్ సింబల్ ని తీసుకొని అది చెప్పి బ్రేక్ చేయి. అలాంటి సిచ్యువేషన్ రావద్దని చెప్పి లేదు అంతా మీ ఇద్దరి మధ్య లవ్ అయితే ఒకసారి అంటే ఎక్స్ప్లెనేషన్ 1 minute లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కరెక్ట్ ఉండాలి. సో నేను అంటే ఒకటే 1 minute 1 minute కాదు, నేను ఒక 30 seconds అని చెప్తా, అంతకు పెద్ద చెప్పను. ఎందుకంటే ఆ మ్యాటర్ అదొక లైన్ చాలు. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, నీకు నేను కాకుండా ఇంకెవరన్నా నచ్చొచ్చు, చెప్పలేము అది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎవరైనా నచ్చినా నాకు చెప్పకుండా చేయకుండా, ఒకవేళ నన్ను చీట్ చేయాలనిపించిన రోజు నాకు చెప్పకుండా చేయకుండా, నా గురించి ఆలోచించకుండా, నేనున్నానా లేనా అని తెలుసుకోకుండా, నాకు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపో. ఎవ్వరికి తెలియదు నువ్వు ఎక్కడున్నావో. అదొకటైతే నేను చెప్పాలనుకున్నా. సో అటువంటి రోజు వస్తుందో రాదో తెలియదు, కానీ నేను రావద్దని అయితే కోరుకొని ఇట్లా కలిగిపోవద్దు ఉంది అని ఇది వలగొట్టిన. సాయి చాలా మంది కనెక్ట్ అవుతుంది ఈ డైలాగ్. అంటే సాయి గారు తీసుకోలేక నాకు చెప్పకుండా వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఇంతమంది అబ్బాయిలు ఇట్లా చెప్పాలనుకుంటారో నాకు తెలియదు. సో నేను ఏం చెప్తున్నా తెలుసా, నువ్వైతే నాకు ఏదైతే చెప్పినావో నేను కూడా అదే నీకు చెప్పాలనుకుంటున్నా. నువ్వు ఏదైనా అమ్మాయిని లవ్ చేసి కనెక్ట్ అయ్యి ఆ అమ్మాయితోటే ఫ్యూచర్లో ఉందామని ఫిక్స్ అయితే ఇట్లా నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోవని నాకు అన్నావు కదా, నువ్వు అట్లా వెళ్ళిపోకు. డైరెక్ట్ వచ్చి నాకు చెప్పు, లేదా ఒక 1 month నుంచే నన్ను అవాయిడ్ చేయి, లేదా నాకు డైరెక్ట్ రెడ్ హ్యాండ్గా దొరుకు. అట్లయితే నేను వదిలేస్తాను. ఎందుకంటే నా మనసు వెళ్ళిపోతుంది. ఇట్లా సగం సగం చెప్తే ఇంకా నాకు రోజు మాట్లాడతాడేమో, వచ్చి వదిలేసి వస్తాడేమో, నా కోసం ఉంటాడేమో అని చెప్పి నేను అనుకుంటా. అట్లా నేను తీసుకోలేను. సో అదే నేను నీకు చెప్తున్నా, ఆ రోజు రావద్దని. ఇది ఒక అమ్మాయి ఇచ్చింది కామెంట్, మధు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. మధు తెలుసు, చెప్పండి ఫ్యాన్స్ కొంతమంది పేర్లు చెప్తున్నా, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. సో తెలుసు మీకు ఆల్రెడీ, ఎప్పుడైనా చెప్తాను నేను. మన ఫోటో ఫ్రేమ్స్ కూడా మా ఇంట్లో ఇంకున్నాయి, మీరు ఇచ్చినాయి. సో ఎవరైతే మాకు ఇట్లా కామెంట్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దీనికి మించి మేమేం చేయలేము, కానీ ఏదన్నా ఒక రోజు వచ్చిన రోజు, మీరు చేయాల్సిన రోజు వచ్చిన రోజు 200% నేను చేస్తా. లవ్ యూ ఆల్. టేక్ కేర్, బై బాయ్, జాగ్రత్త. మీరే పాపం మీ లాండమేస్టర్ విషెస్ మీరు ఇద్దరు చెప్పుకోరా? నేను చెప్పినా కదా ఆల్రెడీ, ఇప్పుడు ఆమె ఏమో చెప్పలే. హ్యాపీ యానివర్సరీ అన్న. బెస్ట్ కామెంట్లల్లా ఇను బెస్ట్ కామెంట్స్ ఇద్దరు. ఇప్పుడు అడిగిన 1 minute ఆన్సర్ అడిగిన అమ్మాయి పేరు మధు, ఇంకోటి ఫస్ట్ క్వశ్చన్ అడిగిన చూసినావా, అది దాని పేరు రాజేష్. వీళ్ళిద్దరికి పేరుతో చెప్పి థ్యాంక్ యూ చెప్పండి. ఇట్లా మీకు థ్యాంక్ యూ సో మచ్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే మా వాడు మనసులో ఏముందో కూడా ఈరోజు నేను తెలుసుకున్నా ఆ క్వశ్చన్ వల్ల. సో గైస్ మీరు ఎవరన్నా నెక్స్ట్ టైం నుండి మాకు బెస్ట్ కామెంట్లు వస్తే డెఫినెట్లీ మేము వాళ్ళకి రిప్లై ఇస్తాం. అండ్ వాళ్ళ అంటే కామెంట్ని మేము ఖచ్చితంగా కెమెరా ముందు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం దానికి.